స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ 16 ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉండనున్నాయి. మీ వాణిజ్య ప్రయత్నాలలో మీరు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. దీని ఫలితంగా ధన ప్రవాహం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు లేదా పరిష్కారం కాని ఆర్థిక సమస్యలు ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఇది ఒక మంచి రోజు. మీరు ధైర్యంగా ముందుకు సాగి వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ శక్తి, ఆత్మవిశ్వాసం మరియు మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఆర్థిక ఒప్పందాలను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో సహాయపడతాయి. పాత బాకీలు వసూలవుతాయి మరియు మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. ఎలాంటి సంకోచం లేకుండా మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీ బంధువులు మరియు స్నేహితుల నుండి కూడా ఆర్థిక సహాయం లేదా సలహాలు అందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుస్తుంది. మొత్తం మీద ఈరోజు ఆర్థికంగా ఒక విజయవంతమైన మరియు సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా పూర్తి శక్తితో నిండి ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వాన్ని విడిచిపెట్టడం వల్ల మీలోని మానసిక ఒత్తిడి మరియు ఆందోళనలు గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఈరోజు మీలోని శక్తిస్థాయిలు అధికంగా ఉంటాయి కాబట్టి దానిని వ్యాయామం, యోగా లేదా మీకు ఇష్టమైన క్రీడలలో ఉపయోగించడం మంచిది. ఇది మీ శారీరక దృఢత్వాన్ని మరింత పెంచుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఈరోజు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీ సానుకూల దృక్పథం మరియు ఉత్సాహం మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతాయి. ఆహారపానీయాల విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మీరు ఈరోజు మీ ఆరోగ్య ప్రయోజనాలను గరిష్టంగా పొందవచ్చు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఆనందంగా గడపడం కూడా మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగరంగంలో ఉన్న ధనుస్సు రాశివారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. మీ పై అధికారులు మరియు మీకు పూర్తి మద్దతును అందిస్తారు. వారి సహాయ సహకారాలతో మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు మెరుగుపడటమే కాకుండా మీ అవగాహన కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమాచారాన్ని మీ సహోద్యోగులతో మరియు పై అధికారులతో పంచుకోవడానికి వెనుకాడరు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి. దీనివల్ల మీరు మీటింగ్స్లో లేదా ప్రెజెంటేషన్స్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా మరియు ప్రభావవంతంగా తెలియచేయగలుగుతారు. ఇది మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా బాధ్యతలలో మార్పు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు పూర్తి శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇది మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు జట్టుకృషితో పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశివారికి ఈరోజు స్వర్ణయుగంలా ఉంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యాపారపరమైన అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి. మార్కెట్లో మరియు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వాణిజ్య ప్రయత్నాలలో మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీ శక్తి, ఆత్మవిశ్వాసం మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ మీ వ్యాపార భాగస్వాములను మరియు ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన విషయాలను మరియు మీ వ్యాపార ప్రణాళికలను ఇతరులకు సమర్థవంతంగా వివరించగలుగుతారు. ఇది విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
బంధువులు మరియు స్నేహితుల నుండి కూడా వ్యాపారంలో మద్దతు లభిస్తుంది. వారి పరిచయాలు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా ఇది చాలా లాభదాయకమైన రోజు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు మరియు కొత్త పెట్టుబడులు కూడా లాభాలను తెస్తాయి. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో శక్తి, ఆత్మవిశ్వాసం మరియు ఏకాగ్రత అధిక స్థాయిలో ఉంటాయి. దీనివల్ల మీరు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ అవగాహన శక్తి మెరుగుపడుతుంది. ఉపాధ్యాయులు మరియు పెద్దలు అంటే సీనియర్స్ మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. వారి మార్గదర్శకత్వంలో మీరు విద్యా లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడం మరియు స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగాలి. మీ ఆత్మవిశ్వాసం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సులలో చేరడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీరు చదువులో చూపే శ్రద్ధ మరియు ఉత్సాహం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఈరోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ ధనుస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది, కానీ అది అతి విశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. విజయగర్వంతో ఇతరులను తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యమైన సమాచారాన్ని పంచుకునేటప్పుడు అది సరైన వ్యక్తులకు చేరుతుందా లేదా అని నిర్ధారించుకోండి. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటువద్దు. వాతావరణం అనుకూలంగా ఉందని నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మీ శక్తిస్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని సరైన మార్గంలో ఉపయోగించండి. అనవసరమైన వాదనలకు లేదా ఘర్షణలకు దిగవద్దు. స్వార్థం మరియు సంకుచిత మనస్తత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. లేకపోతే అది మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో వినయంగా మరియు ఓపికగా ఉండడం ఈరోజు మీకు మరింత విజయాన్ని అందిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశివారికి కుటుంబ సంబంధాలు చాలా బలంగా మరియు ఆనందంగా ఉంటాయి. మీరు మీ బంధువులతో సన్నిహితంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ మరియు కనెక్షన్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక స్థైర్యాన్ని మరియు ప్రేరణను ఇస్తుంది. మీరు సామాజిక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఏవైనా పాత అపోహలు లేదా విభేదాలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. మీ సానుకూల దృక్పథం మరియు ఉత్సాహం కుటుంబ సభ్యులందరిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా ఏదైనా శుభకార్యంలో పాల్గొనడానికి ఇది మంచి రోజు. మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి అందరితో కలిసిపోవడం వల్ల కుటుంబ బంధాలు మరింత దృఢంగా మారతాయి. ధనుస్సు రాశివారికి ఈరోజు వారి జీవితస్వాతితో సంబంధం చాలా మధురంగా మరియు సామరస్యంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు మీ భావాలను మరియు అభిప్రాయాలను ఎలాంటి సంకోచం లేకుండా స్పష్టంగా పంచుకోగలుగుతారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సలహాలు మరియు ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. రొమాంటిక్ పరంగా ఇదిలోక అద్భుతమైన రోజు. మీ భాగస్వామితో కలిసి క్వాలిటీ టైంను గడపడానికి ప్రయత్నించండి. కలిసి భోజనానికి వెళ్లడం లేదా ఒక చిన్న విహారయాత్ర ప్లాన్ చేయడం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు స్వార్థపూరిత ఆలోచనలను విడిచిపెట్టడం వల్ల మీ భాగస్వామి మిమ్మల్ని మరింతగా అర్థం చేసుకుంటారు మరియు మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ముఖ్యమైన భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం రెండింటిలోనూ ధనుస్సు రాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి నెలకొని ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మరియు వారి సమర్థతతో మీరు ముందుకు సాగుతారు. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలోపేతం అవుతుంది. పెళ్లికాని వారికి వారి ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మొత్తంమీద ఈరోజు మీ పరిస్థితులు అన్ని విషయాల్లోనూ ఆనందం, ప్రేమ మరియు సంతృప్తిని తెచ్చిపెడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.